ప్రశస్త నామములో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలు. మీ కొరకు ప్రతి ఉదయం మా బిడ్డలందరూ ప్రత్యేకంగా అంశ ప్రార్థనలుగా ప్రతి దినము ప్రార్థన చేయుచున్నారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలైన మీరందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. యేసయ్య మీ జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు మా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. మరి ఏ మాత్రం కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ప్రార్థిస్తే దేవుడు ఏదైనా మీ పట్ల ఆయన చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాలు చేత పట్టుకోనండి. శ్రద్ధగా దేవుని మాటలు మనం వింటే ఏదో ఒక మాట ద్వారా పరిశుద్ధాత్ముడు మనలను దర్శిస్తాడు. ఆయన వాక్యము మనలను దర్శించేది, ఆయన వాక్యము మనలను బలపరిచేది, ఆయన వాక్యము మనతో మాట్లాడేది. కాబట్టి అటు ఇటు తిరగకుండా ఏకాగ్రతతో బైబిల్ చేత పట్టుకుని కూర్చుని దేవుని వాక్యం వినాలని సేవకునిగా ప్రభు పేరిట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకా దేవుని వాక్యములోనికి వెళ్దాం. ఈరోజు ధ్యానాంశము, ఈరోజు ప్రభు ఇచ్చిన వాగ్దానం సామెతల గ్రంథం 28వ అధ్యాయము దయచేసి 14వ వాక్యం మొదటి లైన్ మనం చదువుకుందాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఈ మాట నాతో కలిసి చెప్తారా? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. గట్టిగా నిత్యము సరిపోలా. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ఈ రాత్రి ప్రభువు తన వాక్యమును బట్టి మనలను దర్శించి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. నిత్యము భయము కలిగి. నిత్యము దేవుడంటే మనకేముండాలి? భయం ఉండాలి. కొంతమందికి పాస్టర్ గారు ఎదురుకుండా ఉంటే ఎంత భయమో, దేవుని గుళ్ళో ఉంటే ఎంత భయమో, ఎవరైనా ఉంటే భయం. హలో, ఎవరైనా ఉంటే భయం కాదు. ఎప్పుడూ కూడా మన దేవుడు అంటే ఏముండాలి? ఎవరున్నా లేకపోయినా, పాస్టర్ గారు ఉన్నా పాస్టర్ గారు లేకపోయినా, పాస్టర్ గారు అంటే భయం కొంతమందికి. వీళ్ళు దొంగ భక్తులు వేసి రక్తం వేజే. దేవునికి భయపడేవాడు కరెక్టుడు. దేవుని భయం ఉన్నవాడు ఎప్పుడు ఒకే రీతిగా ప్రవర్తిస్తాడు. నా దేవుడు ఆ వ్యక్తిని దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము ధ్యానించే అంశం కొంచెం ప్రభువు మనతో మాట్లాడతాడు, మనల్ని ఆదరిస్తాడు. ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో, ప్రవర్తిస్తాడో, యోసేపును గురించి మనము ధ్యానం చేస్తే ప్రియులారా, యోసేపు ప్రియులారా అన్నగారులతో కలిసి ఉన్నాడు. కానీ అన్నగారులు చెడుతనం చేస్తా ఉంటే అందులో అతడు పాలు పంపులు పొందలేదు. అన్నగారు చేస్తున్న ఆ చెడుతనాన్ని గురించి ఎవరికి చెప్పాడు? తన తండ్రి అయిన యాకోబుకు తీసుకుని వచ్చి ఆ సమాచారాన్ని చెప్పాడు. ఆదికాండ గ్రంథము 37వ అధ్యాయము దయచేసి
ఆ మొదటి 2 వాక్యాలు దయచేసి చదవండి. యాకోబు వంశావళి ఇది. ఓకే. అప్పుడు యోసేపు వారిని గూర్చిన చూడండి, వారి చెడుతనమును గూర్చిన సమాచారమును తన తండ్రి యొద్దకు యోసేపు తెచ్చేవాడు. చాలా జాగ్రత్తగా వినాలి యవన బిడ్డలు, ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును అసహించుకుంటాడని వాక్యంలో రాయబడి ఉంది. యోబును గురించి మనము చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును ఏం చేస్తాడట? విసర్జిస్తాడట. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాత్రి నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడంటే భయము కలిగిన యోసేపు చెడుతనాన్ని అసహించుకుని తన అన్నగారులు చేసే చెడుతనములో పాలు పంపులు పొందకుండా అన్నగారుల యొక్క చెడుతనాన్ని తీసుకుని వచ్చి తన తండ్రి అయిన యాకోబునకు యోసేపు తెలియపరుస్తున్నాడు. అందుకే యోసేపు అన్నగారికి ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు. ఉన్న మాట ఏదైనా మాట్లాడితే మనుషులకు మనం ఏమవుతామంటే శత్రువులు అయిపోతాం. దైవికమైన భయముతో ఏదైనా మాట్లాడితే, దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులే శత్రువులు అయిపోతారు. నువ్వు మనుషులకి ఎందుకు శత్రువు అయిపోతున్నావు అంటే, దేవుడంటే భయము కలిగి చెడుతనాన్ని నువ్వేం చేస్తున్నావు? విసర్జిస్తున్నావు కాబట్టి, అసహించుకుంటున్నావు కాబట్టి మనుషులు నిన్ను అసహించుకుంటారు. నువ్వు చెడుతనమును అసహించుకుంటున్నావు కాబట్టి మనుషులు నిన్నేం చేస్తున్నారు? అసహించుకుంటారు. నేను అంటాను, మనుషులు అసహించుకున్నా పర్లేదు కానీ దేవుడు మాత్రం మనల్ని ఏం చేయకూడదు? అసహించుకోకూడదు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ వాక్యం వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ప్రవర్తించాడు గనుకనే అతడు ఏమి చేయలేదా అంటే చెడుతనము చేయలేదు. నిజంగా నేను చెప్తాను, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ఎందుకు ధన్యుడు? భయము కలిగిన వాడు చెడుతనాన్ని ఏం చేస్తాడు? విసర్జిస్తాడు కదా, అసహించుకుంటాడు కదా. ఏమండి, అందుకే అతడు ఏమయ్యాడు అంటే అన్నగారుల చేత పగబట్టేశారు. ఏం పట్టేశారు? చెప్పండి గట్టిగా. మనోళ్ళు పగపడుతూ ఉంటారు కొంతమంది. ఇలా పగబట్టారంటే ఇంకా మాట్లాడరు, ఇంకా అంత మోగరామాయణమే, ఇంకా మాట్లాడరు, ఇంకా బీసిపోతారు. బీపీ వచ్చినట్టు బీపీ వచ్చినట్టు బీసిపోయినట్టుగా ఇంకా బీసిపోయి కంకర్రాలాగా కదులు మెదులు లేదు ఏమే అంటారు. ఇంక వీళ్ళకి బీసిపోయిన కొంతమంది ఎట్లా ఉంటారు. ప్రభు ఇక్కడ అటువంటి వాళ్ళు లేనందుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభుకే ఎరుక. ఆమేన్, ఆమేన్. శ్రద్ధగా దేవుని బిడ్డలారా మనం ఆలకించాలి. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే అన్నగారులు ఏం చేశారంటే ఈయన మీద పగబట్టారు, అసూయపడ్డారు. బైబిల్లో ఏం రాయబడి ఉందో తెలుసా? 11వ వచనం చదివేద్దాం. అతని సహోదరులు అతని యందు అసూయపడి, అయితే అతడు తండ్రి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకునేను. ఇప్పుడు అన్నగారులకి ఏమైపోయాడు? అసూయ అయిపోయాడు. రే, మనమందరం దేవుని యందు భయభక్తులు కలిగి మనమేమో చెడుతనం చేస్తుంటే ఇష్టానుసారంగా చేస్తుండే, వీడు మాత్రం పరమభక్తుల్లాగా. ఏ భక్తుడు చెప్పండి? పరమభక్తుల్లాగా మన సమాచారం అంతా ఎవరికి చేరుతున్నాడంటే
మన నాన్నకి చెప్పేస్తున్నాడు రా అని ఏం చేశారు తెలుసా? అన్నగారులందరూ అతని మీద అసూయపడి పగబట్టేసి ఎప్పుడు దొరుకుతారు అన్నాడు. నేను ఒక మాట చెప్తాను, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించిన వానికి మన మీద అసూయ పడతారు. ఇస్సాకు మీద అసూయ పడలేదా? గెరారు అనే దేశంలో వెళ్ళి విత్తనం వేసి 100 అంతల ఫలం పొందితే ఏమండి ఆ ఊళ్ళో ఎవడికి ఫలాలు పడలే, ఎవడో బాగుపడలేదు. ఊరెళ్ళి విత్తనం వేస్తే ఇస్సాకు క్రమక్రమంగా వర్దెల్లి బైబిల్లో రాయబడింది ఏంటో తెలుసా? అతలను ఆశీర్వదించిన మిక్కిలి గొప్పవాడు అయ్యను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక అతడు మిక్కిలి గొప్పవాడు అవ్వగానే ఈయనకి గొడ్లాస్తి, అబ్బో గొర్రెలాస్తి, వెండి బంగారాలు, దాసదాసీలు ఎప్పుడైతే ఇస్సాకు గారికి వచ్చేసారో బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా? ఫిలిస్తీయులు ఇస్సాకు మీద ఏం పడ్డారండి? అసూయ. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే, చెడుతనాన్ని విసర్జిస్తూ ఉంటే, పాపానికి దూరంగా ఉంటే, అక్రమాలకు దూరంగా ఉంటే, అన్యాయానికి దూరంగా ఉంటే ప్రియులారా మనుషులకు అసూయ పనులు ఎక్కడ ఉండరు, మన కూడానే ఉంటారు, కుంపడెట్టేవారు. ఇప్పుడు యోసేపుకి శత్రువులు ఎవరంటే చెప్పండి, ఇంట్లో వాళ్ళే, అన్నదమ్ములే కదా. అరే మన తమ్ముడు అని జాలు దలిచారా? జాలు దలచలేదుగా, కొట్టారుగా, గుంట్లో తోసేరుగా, అసలు చంపేద్దాం అనుకున్నారుగా. అతడు భయముతో ప్రవర్తించువాడు కాబట్టి రూబేన్లో ఉండి దేవుడు మాట్లాడు, రే మన తమ్ముడు మనం ఏం చేయొద్దు, చంపొద్దు అని ఆపినోడు ఎవరు అనుకుంటున్నారు? రూబేన్ ఆపలేదు. రూబేన్లో దేవుడు ఉండి ఆపు చేశాడు మరణం. దేవుని యందు భయభక్తులు కలిగిన వానికి సహజమే, నిందలు సహజమే, కష్టాలు సహజమే, ఇబ్బందులు సహజమే, అవమానాలు సహజమే. పోలే అవన్నీ తేజించుకుని ఏదో మిద్యానీయులకు అమ్మేశారు. సార్ వీడు దేవుని యందు నిత్యము భయం కలిగినోడు యోసేపు. వీడు తప్పు చేయలేదు, వీడు పాపం చేయలే. ఎందుకంటే దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, వీడు అన్నిటికీ దూరంగా ఉన్నాడు. సరే పొతీఫర్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు. కొనుక్కుంటే ప్రియులారా వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన చూశాడుగా, యెహోవా అతనికి తోడయ్యుండుట, అతను చేసేదంతా దేవుడు ఏం చేస్తాడు? సఫలం అవ్వట ఎవరు చూశాడు? తన యజమానుడైనటువంటి పొతీఫర్ చూశాడు. ఓహో ఈడు దేవుడు అంటే ఏముంది, వీడికి భయం ఉంది కాబట్టి దేవుడు అతడు చేసేదంతా ఏం చేశాడు? మాట్లాడతలేదో. దేవుడు అంటే నీకు భయం ఉంటే నువ్వు చేసేదాన్ని ఏం చేస్తాడో? సఫలం చేస్తున్నాడు. నువ్వు చేసేది సఫలం అవ్వట్లేదు, విఫలం అవుతుందంటే దేవుడు అంటే భయం ఉందా అసలు? పెద్దయ్య గారు ఎప్పుడు ఒక మాట చెప్పారు, భయం లేని కోడంట బజార్లో ఎట్టిందంట గుడ్డు. మేత ఏమో నీ ఇంటికాడ, గుడ్డేమో పక్కింటి ఇంటికాడ. మరి సఫలం అవ్వట్లేదంటే దేవుడు అంటే భయము కలిగి ఉన్నప్పుడు ఎందుకు సఫలమవు కార్యాలు? అనుకున్న పని ఎందుకు జరగదు? దేవుడంటే భయము కలిగి నువ్వు ప్రవర్తించినప్పుడు నా దేవుడు ఏదైనా చేయగలడు. మరి పాడతా కదా, ఏదైనా. పాడతలేదేంటి? పాడరు మరి దేవునికి స్తోత్రం. మరి భయం కలిగి ఏదైనా ఎందుకు చేయడు? ఏమంటే భయము కలిగిన వారి పట్ల దేవుడు ఏదైనా చేస్తాడంటే యోసేపు జీవితంలో దేవుడు చేశాడుగా. నువ్వు భయము కలిగి ప్రవర్తించినప్పుడు అతడు భయము కలిగి ప్రవర్తించాడు కాబట్టి యెహోవా అతడు చేసి. చదవండి ఒకసారి 39వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం. ఉండేను
యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి ఏం కలిగింది? కటాక్షము కలిగింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను అంటాను, దేవుడంటే భయము కలిగిన వారికి మనుషులు కూడా కటాక్షిస్తారు. చారును అది మనుషులు కూడా కటాక్షిస్తాడు. దేవుడంటే మనం భయం ఉన్నప్పుడు ఎందుకు కటాక్షించారండి? యోసేపు భయం కలిగి ఉన్నాడుగా. అతడు చేసేదంతా దేవుడు అతని చేతిలో ఏం చేస్తున్నాడు? సఫలం చేస్తున్నాడు కదా. సఫలం అవ్వడానికి కారణం ఒకటే, ఇతడు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? భయము కలిగి ప్రవర్తిస్తున్నాడు. అందరూ చప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. 2, అతడు చేసేదంతా కూడా అతని చేతులు అంటే యోసేపు చేతిలో యెహోవా ఏం చేస్తున్నాడు? సఫలము చేస్తున్నాడు. నువ్వు చేసే నీ పని దేవుని యందు భయపు భక్తులతో కలిగి, అది చిన్న పనో నీకు వచ్చే పనో ఏదో అయినా దైవికమైన భయము కలిగి నువ్వు చేస్తే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? మనకి ఆశీర్వాదాలు మాత్రం ఇచ్చేయాలి, ఐశ్వర్యం మాత్రం ఇచ్చేయాలి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించరుగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరుగా. ఇతడు దేవుడంటే భయము కలిగి ఉన్నాడు కాబట్టి అతడు చేసేదంతా దేవుడు అతనికి తోడై ఉండడమే కాదు, భయభక్తులు కలిగి ప్రవర్తించే వారికి దేవుడు తోడుగా ఉండటమే కాదండి, అతని చేతుల్లో అతడు చేసేదంతా కూడా నా దేవుడే ఏం చేస్తున్నాడు? వారికి ఏం చేస్తున్నాడు? సఫలపరుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. కార్యాలు సఫలపరచబడాలా? నీవు చేసే పని సఫలపరచబడాలా? నీ ప్రయాణము సఫలపరచబడాలా? మరి దాన్ని ఏం సఫలపరచబడాలి? సఫలము చేసిన వానికి దేవుడు ఏదైనా చేస్తాడుగా. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడగా గ్రహించవలసిన విషయం ఏదనగా, ఇప్పుడే దేవుడంటే భయము కలిగిన వ్యక్తి జీవితంలో దేవుడు అతడు ఏం చేసినా సఫలం చేసి, సఫలం చేయడమే కాదు, ఆ యోసేపు మీద ఏం కలిగింది? కటాక్షం కలిగింది. మనుషుల యొక్క కటాక్షము నీకు రావాలి, నీ యజమానుని కటాక్షము నీ మీదకి రావాలి. అర్థమవుతుందా? ఎప్పుడు వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించినప్పుడే కదా. ఇప్పుడు కటాక్షం ఒకటే కాదండి, అతని ఇంటి మీద అతనిని విచారణకర్తగా అతనిని నియమించడమే కాదు, తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పనా, దెబ్బకి ఇంటంతా కూడా ఎవరికి అప్పగించేశాడు? అవును, మరి నువ్వు అత్తగారికి నమ్మకంగా ఉంటే నీ నమ్మకత్వం మీ అత్తగారు చూసిన దానికి పెత్తనం నీకు ఇస్తుంది. పెత్తనం నీకు కావాలి, కానీ పని మాత్రం నువ్వు చేయు. హల్లెలూయా, హల్లెలూయా కూడా రావట్లేదు రక్త విజయ్. మరి ఎందుకు వస్తుంది? మరి చాలా మందికి పెత్తనాలు కావాలి కానీ పని చేయరు. ఓ మాట చెప్పనా, పని చేసేవాడికే దేవుడు ఇస్తాడు పెత్తనం. ఆమేన్. అంటే అధికారం ఇస్తాడు. హల్లెలూయా. ఆ పని చేయనోడికి దేవుడు అధికారం ఇవ్వడు. ఈ మధ్యకాలంలో ఒకడు తయారయ్యాడు, నేను అధికారం లాగే వరకు నిద్రపోను. రే, నువ్వు ఇంటే ఈయన రక్త విజయం. దేవుని సేవకుని మీద ఎట్టుకుంటే దేవుడు అడ్రస్ లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తికి దేవుడు అధికారం ఇస్తే మనుషుల వలన తీసేయడం వల్ల మనుషుల వల్ల కాదు. నీకు ఆధిపత్యం అధికారం ఎవరి ద్వారా రావాలి చెప్పండి? మానవ రాజ్యాలపైన దేవుడు అధికారి ఉన్నాడు. ఆయనకి ఎవరికి ఇవ్వాలని నిశ్చయించునో వానికి ఇస్తాడు.
ఎవరి దగ్గర తీసేయాలంటే తీసేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఇప్పుడు విచారణకర్తగా నియమించడమే కాదు, ఎవడి తన ఇంటిలో తనకు కలిగినదంతటి మీద ఏమండి అతని చేతిలో పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరి చేతిలో? యోసేపు చేతిలో పెట్టేశాడు. ఇవన్నీ కూడా నేనేమంటానంటే ఇవన్నీ ధన్యతలు. దేవుడు తోడుగా ఉండడం ధన్యత, అతడు చేసేదంతా సఫలము చేయుట ధన్యత. ఏమండి ఇంటి మీద విచారణకర్తగా పెట్టడం ధన్యత. నేనంటాను తనకు కలిగిన ఇంటి మీద అధికారం ఇవ్వటి ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ ధన్యతలే. నిత్యము భయము కలిగి ఉన్నవారు అక్కడితో ఆగేదా? సరే, ఇతడైతే యజమానుడు బాధ్యత అప్పగించాడు. ఆయనేమో ఇంటి మీద కన్నేసి పనుల మీద కన్నేస్తే యజమానుని యొక్క భార్య అయిన పొతిఫెర ఎవరి మీద కన్నేసింది? యవనస్తుడైన యోసేపు మీద కన్ను వేసింది. కన్ను వేసి ఇదిగో నువ్వు నాతో సైనించాలి, తప్పు చేయాలి, పాపం చేయాలా అని ఏం చేస్తా ఉంది? ప్రేరేపిస్తూ ఉంది. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దినదినము. చెప్పండి ఏంటి? ఆ మనిషి ఏం చేస్తుందంట? దినదినము ఇతని మీద ఇతను ఏం చేస్తుంది? ఫోర్స్ చేస్తూ ఉంది. మరి ఎన్ని దినాలు చేసిందో నాకు తెలియదు, కానీ ఎన్ని దినాలు ఇతనిని ఇబ్బంది పెట్టిందో నాకు తెలియదు, కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈమె దినదినము ఎందుకంటే చూడటానికి రూపవంతుడు, చూడ్డానికి సుందరుడు, అందగాడు. అదవుతుందండి. అందగాన్ని ఎవడు వదిలేస్తాడు సార్? ఇంకో మాట చెప్పిన ఆఫర్ అంతా యోసేపు గారిని ఎదుర్కొంటూ వస్తూ ఉంది. యోసేపు ఎదుర్కొని వెళ్ళట్లే. తన భార్య వచ్చే నువ్వు చెయ్యాలని ఫోర్స్ చేస్తూ ఉంది. నేను ఒక మాట చెప్తాను. ఆవిడ దినదినము ఎంత ఫోర్స్ చేసినా ఏం చేసినా అతడు మాత్రము ప్రియులరా ఏ మాత్రం కూడా అతడు ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమని చెప్పాడు తెలుసా? నా యజమానుడు ఇల్లును, ఇంట్లో ఉన్న అధికారాన్ని, సమస్తాన్ని నాకు ఇచ్చాడు. కానీ చదవమ్మ మాట. 8వ వచనం, 7వ వచనం, 8వ వచనం చదువు. అటు తరువాత కన్ను వేసి తనతో శయనించమని చెప్పి అతడు ఏం చేయలేదండి? ఒప్పుకోలేదు. ఎరగడు, ఎవడును లేడు. ఓకే, కాబట్టి నేనెట్లింత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతుందట. ప్రతిరోజు అమ్మగారు వదలలేదు. ఎందుకు? ఇప్పటి వరకు దేవుడు తోడుగా ఉన్నాడు. అతడు చేసేదంతా ఏమవుతుంది? సఫలమవుతుంది. ఇంటి మీద ఏమిచ్చారు? పెత్తనము, అధికారం ఇచ్చాడు. సైతాన్ ఎప్పుడు నేను ఒక మాట చెప్పనా? నువ్వు చేసే పని చెడగొట్టాలని నీలో దుర్బుద్ధి పుట్టిస్తాడు సాతానుడు. కానీ సాతానుడు పుట్టించే ఆ దుర్బుద్ధులు మనం ఏం చేయకూడదు? పడకూడదు. పడితే ఏమవుతుంది? నీ పని ఆమాల్లా గురి తీయటమే. హల్లెలూయ. అంటే అర్థమైందా? అత్యాశకు పోయి ఈజీ మనీ, చాలా మందికి ఈజీ మనీ కావాలి, ఎలాగైనా ఈజీగా సంపాదించేయాలి. హలో మీరు వినాలా? హలో మీరు వినండి. ఇప్పుడు దినదినము ఉందా లేదు వాక్యంలో?
దినదినము మాట్లాడుతుంది. కానీ ఆయన ఏమన్నాడు, ఇదిగో నా యజమానుడు నీ ఇల్లంతటిలో ఇంట్లో ఉన్నటి మీద నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు ఏ విధమైన అధికారము లేదు. ఇంకో మాట చెప్పనా, నేను నా దేవునికి విరోధంగా నేను పాపము చెయ్యను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేనేమంటానంటే, దేవుడంటే భయము ఉంది కాబట్టి వాడు ఏం చేయలేదు. చూడండి, సామెతల గ్రంథములు మనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథం 4వ కీర్తన 4వ వచనం చదవండి. భయము నుండి పాపము చెయ్యకుడి, మీ పడకల మీద ఉండగానే మీ హృదయాలలో ధ్యానము చేసుకుని ఊరకుండిడి. హల్లెలూయ. భయము నుండి ఏం చేయకూడదు, గట్టిగా చెప్పండి. యోసేపు దేవుడంటే భయము నొందిన వాడు గనుక అమ్మాయి అతడు ఏం చేయలేదు. అవకాశం ఉన్నా లేకపోయినా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, తప్పు చేశాడా, పాపం చేశాడా, బంపర్ ఆఫర్ ఎదుర్కొంటా వచ్చింది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. యోసేపు కాలంలో ధర్మశాస్త్రము ఉందా? లేదు. ఎవరి కాలంలో వచ్చింది? మోషే గారి కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే కదా పరస్త్రీని మోహించడం పాపం, అటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలని వాక్యం ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది. నేనంటాను, దేవుడంటే భయము కలిగి ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రము లేని కాలములోనే ధర్మశాస్త్రానికి, ఆయన వాక్యానికి యోసేపు విధేయుడయ్యాడు కాబట్టి అందుకే అతడు ధన్యుడయ్యాడు. కొట్టండి చప్పట్లో. చాలా నీరసంగా కోరుతున్నాను. ఆమేన్. ధర్మశాస్త్రము కాలము లేని కాలములో ఆయన ధర్మశాస్త్రమునకు విధేయుడయ్యాడు గనుకనే తప్పు చేయలేదుగా, పాపము చేయలేదుగా, దేవునికి వ్యతిరేకంగా జీవించలేదుగా. నేనేమంటాను, దేవుడంటే భయం ఉంటే నువ్వు తప్పు ఎలా చేయగలవు? భయము నుండి పాపము చెయ్యకండి. దేవుని యొక్క భయం అతనిలో ఉంది కాబట్టి అతడు ఏం చేయలేదు, తప్పు చేయలేకపోయాడు, పాపము చెయ్యలేకపోయాడు. అతన్ని ఎదుక్కుంటూ వచ్చింది ఆఫరు, బంపర్ ఆఫరు. సార్ ఎవరు వదిలేస్తారు సార్? కానీ దేవుడంటే భయం ఉంది కాబట్టి అతడు తప్పు చేయకుండా, పాపము చేయకుండా దానిని విడిచిపెట్టి అక్కడ నుంచి అతడు పారిపోయి తన పవిత్రతను, తన పరిశుద్ధతను కాపాడుకున్నవాడు యోసేపు. కొట్టని చప్పట్లు గట్టిగా. భయము నొందినవాడు గనుకనే ఇదిగో నా దేవునికి విరోధంగా నేనేం చేయను, పాపము చేయలేనని అక్కడి నుంచి తన వస్త్రాలను విడిచిపెట్టి అతడు ఏమైపోయాడు, పారిపోయాడుగా. పారిపోయాడు గనుకనే ఇప్పుడు సీన్ క్రియేట్ చేసింది. ఈవిడ అహం దెబ్బతింది, ఈవిడ అనుకున్నది జరగలేదు కాబట్టి అలా ఆయన రాగానే సీన్ ఫతివర్ నేను చెప్తే ఉన్నావా, నువ్వు ఇంటి మీద పెత్తనం ఆడికిచ్చావు. ఆడికిస్తే ఆడు నా మీద కన్నేశాడు. ఇంతకీ కన్నేసింది ఎవరో? ఏం మాట్లాడలేదండమ్మా. యోసేపు వేశాడా? ఏ లేదు. ఎవరు వేశారు? ఆవిడేసి సీన్ క్రియేట్ చేసి. నేనేమంటాను తెలుసా, దేవుని యందు భయము కలిగి ప్రవర్తించే వాడికే నిందలు వస్తాయి, పని చేసే వాడికే నిందలు వస్తాయి, యథార్థంగా ఉన్నవాడికే నిందలు వస్తాయి. నీకు ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనంటాను, దేవుని యందు నువ్వు నిత్యము భయము కలిగి ఉంటే నీ వెంటికి వాసేవడో పేకలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపుని ఏమైనా అనగలేమన్నా పేకగలిగారా? కొట్టగలిగారా? చంపగలిగారా? నేను ఒక మాట అంటాను, దేవుని యందు అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతని జీవితంలో అతడు నిందలు కూడా అనుభవించాడు. నిజమే, నిజంగా దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికే నిందలండి.
యోసేపుకి రాలేదా? చెప్పండి. నిందలే కాకుండా ఉట్టు పుణ్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారండి? జైల్లో పెట్టారు కదండి, చెరసాల్లో పెట్టారుగా, జైల్లో పెట్టారుగా. ఏమి తప్పు చేసి? అలాగని యోసేపు తప్పు చేశాడా? కానీ నింద మాత్రం వచ్చిందిగా, వచ్చిందా రాలేదా? ఇంకా నిజం అనవసరం. అయ్యి బాబు పాస్టర్ గారు వచ్చారు, పోలీసులు తీసుకెళ్ళిపోయారంటే ఈయన ఏదో చేశాడుగా, అది ఎందుకు తీసుకెళ్తారు? నిప్పు లేకుండా పొగ రాదు కదా, ఏదో చేసి ఉంటాడే, లేకపోతే పోలీసులు ఎందుకు వస్తారు తీసుకెళ్ళి పెట్టడానికి? హలో వినండి, ఈయన తీసుకెళ్లి చెరసాల్లో వేసినంత మాత్రాన యోసేపు తప్పు చేసినట్ట? నింద వేసినంత మాత్రాన అతడు పాపం చేసినట్లా? దైవజనాంగా, మా దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది జీవితాలలో ఆత్మీయమైన పోరాటములో నువ్వు నిందలు అనుభవిస్తున్నావా? అందుకే యేసు ప్రభువు కూడా ఏమన్నారు? నా నిమిత్తము కొండ మీద ప్రసంగులు ఏమన్నారు? మిమ్మల్ని హింసించినప్పుడల్లా మీరెవరు, నిందించినప్పుడల్లా మీరెవరు ధన్యులని అన్నారు కదా. 10వ వచనం చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లను పలికినప్పుడు మీరెవరండి? ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు హింసింపబడినప్పుడు, మీరు నిందించబడినప్పుడు ఏమండి? అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరెవరండి? మరి యోసేపు గారికి నిందలు వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, భయము కలిగి ఇతడు నిందలు అనుభవించాడు, ఇతడు ధన్యుడా కాదా? ఆయనేమో ధన్యుడు, నువ్వేమో అన్యుడాలు. అంటే దేవుడు భయం లేదు నీకు. ఎలా పడితే అలా మనం జీవిస్తాం, ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా పడితే అలా ఉంటాం. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఈ రాత్రికాల సమయంలో అతడు దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతడు పాపం చేయలేదు. కానీ నింద వచ్చింది. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు సార్? చెరసాలలో పెట్టారు. అయినా అతడు భయభక్తులు భయం కలిగి ఉండడం మానేశాడా? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు చెరసాలలో వెళ్ళినా దేవుడు అతనికి తోడై ఉండెను. ఆమేన్, ఆమేన్. మళ్ళీ చెరసాల నాయకుడు కూడా ఏం చేశాడు? ఒకసారి 22 ఆదికాండం 39వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుదాం. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపుకు 21 నుంచి చదువుదామండి. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపునకు అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనిని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగుడట్లు చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలా అద్భుతమైన విషయం, అద్భుతమైన విషయం. దేవుడంటే భయము కలిగి ఉన్న యోసేపునకు దేవుడు ఎలాగున్నాడు? తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండడమే కాదు, యోసేపు మీద కనికర పడేటట్లుగా చెరసాల నాయకుడు చెరసాల యొక్క అధిపతితో మాట్లాడాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి ఏం కలిగినాడు? కటాక్షము కలిగాడు. ఇందాక చెప్పాను, పొతీఫరుకు కటాక్షం కలిగింది. ఎవరి మీద? యోసేపు మీద. ఇప్పుడు చెరసాల నాయకుడికి ఏం కలిగింది? ఇందాక పొతీఫరుకి కటాక్షం కలిగిందా లేదా యోసేపుని చూసి? ఇప్పుడు చెరసాల అధిపతికి కటాక్షం కలిగిందా లేదా? మరి నీ మీద ఎవరికైనా కటాక్షం కలుగుతుందా?
ప్రతి ఉమ్ము ఎత్తన రేచ రక్తవేజే. మన జీవితం అటువంటిది, మరి మన క్యారెక్టర్ అటువంటిది, మన ప్రవర్తన అటువంటిది, మన బ్రతుకు ఏంటి అటువంటిది. ఏమోనమ్మా ఎవడికి నా మీద జాలి లేపడం అనేది కటాక్షమే. ఏం లేదు, జాలి లేదు, ఓలి లేదు. దేవునికి స్తోత్రం. ఓలి ఎక్కడ నువ్వు తెచ్చుకుంటూ వస్తుంది, మరి దేవునికి స్తోత్రం. ఓలి అంటే అర్థమైందా? కట్నం. దాన్ని ఏమంటారు? మా తాతయ్య ఒక సామెత చెప్పేవాడు. ఆ ఓలు తక్కువ గుడ్డి దాన్ని పిల్లాడితేనంట, చెప్పండి, రోజుకోకుండా. ఏం మాట్లాడతలేదేంటి? ఓలు తక్కువై గుడ్డి దాన్ని పిల్లాడితే పెద్దయ్య గారు చెప్పేవాడు. రోజుకోకుండా ఏం చేసేదంట? సరిపోయేది. వీడి సంపాదన అంతా కొండలు పగల కొట్టేది వేసి రక్తవేజే. మరి ఆ రోజుల్లో రివర్స్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు రోజుల్లో రివర్స్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడేం కట్నాలు లేవు. కట్నాలు తెచ్చుకుని, ఎదురు కట్నం తెచ్చి అమ్మాయిలు తెచ్చుకుని రోజులు వచ్చేసినాయి. ఇక్కడ చాలా కేర్ సిటీ. దేవునికి స్తోత్రం కలుగును. అయినా వీళ్ళ మొహం మండ, వీళ్ళకి ఆశ పోవట్లేదు. వీళ్ళకి హల్లెలూయా గట్టిగా చెప్పండి. అంటే కటాక్షము నీ మీద రావాలి అంటే ఇప్పుడు పిల్లరా, ఇప్పుడు నింద వేసి శరసాల్లో పంపేసినంత మాత్రాన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని దేవుడు వదిలేశాడా? హలో, నువ్వు భయము కలిగి ప్రవర్తించినప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు నిందలేస్తారు. నా సేవకుడా, నీతోనే ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు మనుషులకి భయపడదు. ఆడు నిందించినంత మాత్రం నింద నీ మీదకి రాదు. నువ్వు భయము కలిగి నువ్వు ప్రవర్తించినప్పుడు, నిజాయితీగా నువ్వు ఉన్నప్పుడు, నీతిగా నువ్వు పని చేసినప్పుడు ఎవరిని నేనేం చేయగలడు? చేయలేడుగా. అయినా నువ్వు యోసేపు మీదకి ఏం కలిగిందంట? శరసాల నాయకుడికి కటాక్షం కలిగిందంట. అమ్మ, కటాక్షం కలిగి ఏం చేశాడంటే 22వ వచనంలో, శరసాలధిపతి ఆ శరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా ఎవరి చేతికి అప్పగించాడు? చెప్పండి, యోసేపు చేతికి అప్పగించేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనోడు ఇంట్లో ఉన్న డామినేషనే, జైల్లో ఉన్న డామినేషనే. దేవునికి స్తోత్రం. నువ్వు భయం కలిగి ఉన్న ఎక్కడున్నా నువ్వు సుప్రీము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఇంకా నీకు తిరిగి లేదు. హల్లెలూయా. అటు పొతిఫర్ ఇంట్లోనూ సూపరు, జైల్లోకి వెళ్ళినా ఇది తిరుగుందా? చెప్పండి, తిరుగుందా? తిరిగిలేదుగా. ఇప్పుడు దేవుడు, ఇప్పుడు శరసాల నాయకుడు ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించేశాడు. చూడండి, వారక్కడ ఏమి చేశారో అదంతయు కూడా అతడే చేయించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పొతిఫర్ ఇంట్లో ఉంటే పని చేసేవాడు. ఇప్పుడు శరసాకులకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు? పని చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమన్నా నీ స్టార్ తిరిగిపోద్ది. ఆమేన్. ఎందుకో తెలుసా? అతడు పవిత్రంగా ఉన్నాడు. చూడండి, 19వ కీర్తన 9వ వచనంలో కూడా ఏమన్నాడు దావీదు? యెహోవా యందైన భయము అది పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అన్నాడు. దేవుని యందు భయము కలిగి ఉన్నాడు కాబట్టి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్నాడు యోసేపు. ఆ పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రసంగాంశం ఏంటి? ఎవడు నిత్యము ఆయన యందు భయము కలిగి ప్రవర్తించేవాడు ఎవరు? ధన్యుడు. ఆమేన్. ఇప్పుడు యోసేపు ఎవడు? ధన్యుడు. ఆ ధన్యకరమైన జీవితాన్ని యోసేపు పొందుకున్నాడు. అది ఎక్కడ? శరసాలలో ఉన్నా, పొతిఫర్ ఇంట్లో ఉన్నా, జైల్లో ఉన్నా, ఎక్కడున్నా మనోడు. చెప్పండి, పొతిఫర్ ఇంట్లో పనిచేశాడు కానీ శరసాలలోనైతే మాత్రం ఖైదీల చేత ఏం చేయించాడు? పని చేయించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, 23వ వచనం కూడా చూస్తే, యెహోవా అతనికి తోడై ఉండిన గనుక, చూడండి, యెహోవా అతనికి తోడై ఉండిన గనుక ఆ శరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండా. ఎందుకో తెలుసా? అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసేశాడు. చప్పలు కొట్టండి గట్టిగా.
అవునండి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు నీ చేతికి అప్పగింపబడిన దేని విషయములో నువ్వు విచారణ చేయవలసిన అవసరం లేదు, విచారపడవలసిన అవసరం లేదు. ఎందుకు? అతడు చేసేది యావత్తు యెహోవా సఫలమగునట్లు, దేవుడు నీ చేతిలో సఫలమగునట్లే దేవుడు చేయగలడు. దేవుడు చేయడా? నువ్వు భయభక్తులు కలిగి ప్రవర్తించినప్పుడు దేవుడు ఎందుకు చేయడు? సార్, నా దేవుడు చేసేవాడు, నా దేవుడు చేస్తాడు. చేయడండి, చేస్తాడు సార్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. దేవుడు వదిలేశాడా? వదలలేదు. జైలులో అతని పరిస్థితి చూస్తే మరి బెంగటేసుకుని అయిపోయి జైల్లో వేసేసాడు అని ఉన్నాడా? గట్టిగా చెప్పండి. తిని మానేస్తారు చాలా మంది, బెంగటేసుకుంటారు రేసు రక్తం వేసి. ఇడికి బెంగ లేదు, ఏమీ లేదు. ఇడికి పొత్తిఫర్ ఇంట్లో ఉన్న ఒకేలాగా ఉంది, అమ్మాయి జైల్లో ఉన్నా ఒకేలాగా ఉంది. ఇటు దేవుడు భయము కలిగి ఇతడు ఉన్నాడుగా. సరే, జైల్లోకి వెళ్ళిన తర్వాత పాలదాయకుడు మత్స్యకారకుడు అని ఇద్దరు తగిలేరు. వీళ్ళకి సమయం లేదు కాబట్టి నేను పరిగెడతాను. వీళ్ళిద్దరికి దర్శనాలు వచ్చినాయి. దర్శనాలు ఎప్పుడైనా వచ్చినాయి మనకి? తినేసి వెళ్తారుగా, పడుకుంటాయి. దర్శనం కాదు, అది కలది. యేసు రక్తం వేచి ఒక ఆవిడ అంటుంది, తాటొచ్చి గుద్దేసిందంటే దానికి ఏడు చెప్పమంటుంది. హల్లెలూయా, తాటొచ్చి గుద్దేటువంటి దర్శనమా? ఇలాగ ఎందుకు జరిగిందో చెప్పమంటున్నాడు. మొన్న ఎక్కడో నేను మీటింగ్కి వెళ్తున్నాను, ఇక్కడ చింతల్లాక నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ అమ్మ నేను నవ్వుకుంటాం. ఆ రోజు ఆయన వెళ్ళాక కిందది ఏదో బొమ్మరాలు తెప్పనే దానికి అక్కడికి వెళ్ళాను నేను వాకింగ్ చెప్పడానికి. ఆడు ఫోన్ చేసి విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఆడికంట మనసు లాగేస్తుందంట. నేనేం చేయాలో చెప్పాలంటే ఆడికి యేసు రక్తం వేసి. నేను అన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండరో తలుపేసుకుని, ఏ మనసు లాగదో. ఆడు మొన్న ఫోన్ చేశాడు బిజీగా ఉన్నప్పుడు, యేసు రక్తం వేసి. అది ఈ మధ్యన అన్నౌన్ నెంబర్స్ ఎత్తట్లే. ఆడు బిజీ ఉన్నప్పుడు ఏదో చేస్తున్నాడు యేసు రక్తం వేసి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వీడికి మనసు లాగేస్తుందంట. ఆ లాక్కుండా ఉండి ఏం చేయాలంట? నేనేమన్నా డాక్టర్నా? ఒరే బాబు, నేను ప్రార్థన చేస్తాను, నీకు మనసు లాగదంటే, అబ్బే కుదరదు, ఇప్పుడు మీరు ఏదో సలహా ఇవ్వాలంటున్నాడు. పోనీ ఇటువంటి వాడు తగులుతున్నారు. అయ్యగారు మీ వాక్యం వింటుంది, ఒక నెల ఒక కార్యక్రమానికి, ఒక వారం ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేద్దాం అనేవాళ్ళు మాత్రం ఒకరు లేరు. వాళ్ళకి దర్శనాలు వచ్చినాయి. పాపం ఈయన ప్రార్థన చేసి వీళ్ళిద్దరికీ దర్శనాల యొక్క భావం చెప్పేశాడు. ఒకడికేమో ఏం చెప్పాడంటే, వారి అబ్బాయి నేను తీసేస్తాను, నువ్వు లేచిపోతావు అని చెప్పాడంటే, చచ్చిపోతావు అని చెప్పాడు. ఇంకొకడికి ఏం చెప్పాడంటే, ఒరే బాబు, రాజ్యంలో నీ ఉద్యోగం మరలా నీకు వచ్చేత దగ్గర నీకు తిరిగి లేదంటే, కరెక్ట్గా యోసేపు ఎలా చెప్పాడో వీళ్ళిద్దరికి అలాగే అక్షరాలు అలాగే జరిగింది. జరిగినప్పుడు యోసేపు ఒక మాట అన్నాడు, రే ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఒరే నన్ను జ్ఞాపకం చేసుకోరంటే, ఈ 2 సంవత్సరాలు మర్చిపోయారు మన వాళ్ళు. రేవు దాటిన తర్వాత, అబ్బా ఎంత బ్రహ్మాండంగా చెప్పారు అంటే, రేవు దాటిన తర్వాత ఏమా తెప్ప అంటే ఇది ఏమైంది? దర్శనం చెప్పేశాడు, భావం చెప్పేశాడు, వెళ్ళాడు, ఉద్యోగం వచ్చేసింది ఇడికి. ఇంకా ఉద్యోగంలో పడిపోయాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. వీడి సంగతి ఏంటి? మర్చిపోయాడు. మరి ఉపకారం చేశాడు కదండి. ఉపకారం చేసాడు ఏమన్నా, ఊరు బాబు కొంచెం వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం నా గురించి చెప్పంటే మరి ఆడు మర్చిపోయాడండి. వీడికి ఎప్పుడు గుర్తొచ్చిందో చెప్పనా? రాజుగారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం యొక్క భావాన్ని, కళని అందరూ చెప్పమంటున్నా, శకిల గాండ్లు మంత్రగాళ్ళు వీళ్ళందరూ చెప్పమంటున్నా, ఎవరూ కూడా ఆ భావాన్ని, కళ భావాన్ని వాళ్ళెవరూ కూడా చెప్పలేకపోయేటప్పటికీ అప్పుడు రాజుగారి దగ్గరకు వచ్చాడు. ఎవరు? ఈ పాలదాయకుడు. ఒకసారి చదువుదాం. ఆదికాండం 41వ అధ్యాయం 8వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు అతడు మనస్సు, ఎవరి మనసు? రాజుగారి మనసు కలవరపడిన గనుక శిఖిల గాండ్ల మీద
అతని విద్వాంసులందరినీ పిలువనంపించి చూడండి, రాజుగారికి కల వచ్చింది. ఆ కళ గురించి ఐగిప్తులో ఉన్న వారందరికీ, ఎవరాళ్ళు? శకినగాన్లు, మంచి విద్వాంసులు, అబ్బో ఘనాపాటీలు. విద్వాంసులు అంటే ఎవరినండి? ఘనాపాటీలు విద్వాంసులు అంటారు. అబ్బో, కొంతమందికి కొన్ని విద్వాంసాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. మామూలుగా కాదు, మీరేం తక్కువ ఏం కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. విద్వాంసం. అటువంటి విద్వాంసులందరూ పిలిస్తే రాజుగారికి కల వస్తే ఆ కలభావం చెప్పండి అంటే ఒకడు కూడా చెప్పలేదండి. చెప్పకపోతే పిల్లరా, అప్పుడు ఆ పాలదాయకుడు అధిపతి, నేడు నా తప్పిదములను నేను జ్ఞాపకము చేసుకుంటున్నానయ్యా. ఏంటి తప్పిదం? యోసేపు గారు బయటికి వెళ్ళిన తర్వాత బాబును నన్ను జ్ఞాపకం చేసుకోమంటే, అప్పుడు ఈడు చదువుదాం ఒకసారి. అప్పుడు పాలదాయకుడు అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఫరో తన దాసుని మీద కోపగించుకుని అతడు రాజు సంరక్షపు సేనాధిపతికి దాసుడై ఉండెను. అతడుతో మా కలలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావం మాకు తెలిపెను. ఒక్కొక్కటి కల చప్పున దాని భావము తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలుపును ఆయా భావములు చప్పున మాకు జరిగేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ గురువు గారికి వీడికి 2 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. రాజుగారికి చెప్పాడు, అయ్యా మేము జైల్లో ఉన్నప్పుడు మాకిద్దరికి కల వచ్చింది. ఆ కలభావం మాకు ఎలాగైతే చెప్పాడో యోసేపు అలాగా మాకు జరిగింది అన్నాడు. ఇప్పుడు వెంటనే రాజు అడిగాడు, రే ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడు రా అంటే, అయ్యా జైల్లో ఉన్నాడయ్యా అండి. అప్పుడు వెంటనే సరసాలలో ఉన్నటువంటి యోసేపుని ఏం చేశారండి, బయటకు తీసుకుని వచ్చి అడిగి సౌరవు చేయించి మంచి బట్టలు వేసి, అబ్బో హల్లెలూయా, బైబిల్లో రాయబడి ఉంది, అడిగి సౌరం చేయించి మంచి బట్టలు కట్టించి ఫరో యొద్దకు ఆయన ఏం తీసుకొచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా గమనించండి, సరసాలలో ఉన్నాడని యోసేపును దేవుడు వదిలేయలేదు. కష్టాలు వచ్చి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ కష్టాలు వస్తాయని నా దేవుడు కష్టాల్లో నేను వదిలేసేవాడు కాదు. నేనంటాను, ఒకానొక టైం వస్తుంది, ఆ టైంలో నీకున్నటువంటి కష్టాల నుంచి, నీకున్న ఇబ్బందుల నుంచి, నీకున్నటువంటి ఇరుకుల నుంచి నా దేవుడు నిన్ను విడిపించగలడు. ఆమేన్. కష్టాల్లో వదిలేసేవాడు కాదు, బాధల్లో వదిలేసేవాడు కాదు, నిందలలో వదిలేసేవాడు కాదు, అవమానాల్లో వదిలేసేవాడు కానే కాదు. యోసేపును ఒకానొక సమయంలో దేవుడే జ్ఞాపకం చేసుకుని అతను తీసుకుని వచ్చి సౌరము చేయించి మంచి వస్త్రాలేగా ప్రార్థనాపూర్వకంగా రాజుగారు కల చెప్పినప్పుడు, ప్రియులారా నేనంటాను, ఆ కల భావాన్ని యోసేపు ఫరో గారికి చెప్పగా అతని అధిపతులకి వాళ్ళకి ఏమైంది, సమ్మతయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పోనీ ఏదో నేను తిరగేసేసాను, బాల్ వేసేసాను అంటలేదు. ఏదో నా దేవునికి ప్రార్థన చేశాను కాబట్టి, ఆయన వివేక జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఏమండి నేను చెప్పగలిగాను అన్నాడు. అదవుతుందా? ఇప్పుడు జైలులో నుంచి విడుదల చేసి నా దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వానిని ఇలాగూ ఆశీర్వదిస్తాడు. దానికి నిదర్శనం ఎవరంటే యోసేపే కదా. చెరసాలలో ఉన్న ఖైదీని తీసుకెళ్ళి, అమ్మా ఏం చేశాడు, రాజు తర్వాత రాజు స్థానంలో యోసేపుని పెట్టాడు. ఎంతకన్నా ఏం కావాలి? నేనంటాను, యోసేపు కోరుకోలేదు కానీ దేవుడో కోరుకున్నాడు. నేను అనుకో సార్ ఎందుకేనంటే, మరి
ఇజ్రాయేల్ దేశంలో కరువు రాబోతుంది, ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉండబోతుంది. ఇశ్రాయేలు తన ప్రజలు కరువు కాలం అంతా యోసేపు ద్వారా దేవుడే వారిని ఏం చేశాడు చెప్పండి? పోషించాడుగా. ఇశ్రాయేలీలందరూ కూడా యోసేపు మీద ఉచితంగా ఒక దమ్మిడి ఖర్చు లేకుండా వాళ్ళు ఏమయ్యారు తెలుసా? పోషించబడ్డారు దేవుని బిడ్డలారా. నేనంటాను, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించేవాడు నిత్యము భయభక్తులు కలిగిన ప్రవర్తించిన యోసేపును దేవుడు వదిలేశాడా? దావీదును వదిలేశాడా? వదలలేదుగా. ఇప్పుడు మనుషులకి దేవుడు భయం ఉన్నప్పుడు దేవుని కార్యాలు ఏం చేయాలా? వివరించాలి. కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట దావీదు గారు చెప్తాడు. 64వ కీర్తన 9వ వచనం చదవండి. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియజేయుదురు, ఆయన కార్యములను చక్కగా యోచించుకొందరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ జనాంగా మా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో మాట్లాడే మాట ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని కార్యాలు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. ఇప్పుడు యోసేపు గారు దేవుని మీరు నన్ను కొట్టి హింసించేశారు కానీ అది ఏ కార్యం అన్నాడు? దేవుని కార్యం, అది మేలు కొరకే చేశారు అబ్బాయి, మీరు భయపడకండి అని యోసేపు అన్నాడుగా. ఇప్పుడు దేవుడంటే భయము కలిగి ప్రవర్తించిన యోసేపు నేనేమంటానంటే ఇశ్రాయేలీలందరినీ పోషించడానికి ధన్యుడు ఎవరంటే ఆయనే కదా. ఇప్పుడు మనం భయము కలిగి ప్రవర్తించితే ధన్యకరమైన జీవితాన్ని యోసేపుకి ఇచ్చిన దేవుడు ఆధిక్యతనివ్వలేదా? ఐశ్వర్యం ఇవ్వలేదా? అన్ని ఇచ్చాడు. యెషయా గ్రంథం 33:6 ఏముంటది? యెహోవా భయము వారికి ఐశ్వర్యము అని ఉంటుంది. చదవను ఒకసారి 33:6 చివరి లైన్. యెహోవా భయము వారికి ఏంటి చెప్పండి? ఐశ్వర్యం అని ఉంటుంది. దేవుడంటే భయము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఐశ్వర్యాన్ని ఇవ్వడా? ఇస్తాడుగా. యోసేపుకు దేవుడు ఇచ్చాడు. ఒక మాట చెప్పనండి, వస్త్రాలు లేనివాడుగా అమ్మబడ్డాడు. అనంటే అంగీ తీసేసి ఏమండి ఒక మేకను చంపేసి ఆ రక్తం అంగీకి రాసేసి, అయ్యా నువ్వు ప్రేమించే కొడుకుని ఏమొచ్చినాయి? అడుగు మృగాలు చేసి చంపేసి నేను అన్నగారులందరూ యాకోబుకి అబద్ధం చెప్పారుగా. వస్త్రాలు లేనివాడుగా అమ్మబడిన యోసేపు ఏమైపోయాడండి? ఐగుప్తు దేశములో రాజు తర్వాత రాజు దేవుడు చేశాడా లేదా? నేనంటాను ఒకటండి, అతడు దేవుని యందు భయము కలిగి ప్రవర్తించాడు కనుకనే దేవుడట్టి ధన్యత యోసేపుకి ఇచ్చాడు. నేనంటాను యోసేపుకే కాదు, ఇక్కడ కూడిన మనందరికీ, అలాగే టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న వారికి దేవుడంటే భయము కలిగి మనము ప్రవర్తించాలి. లేకపోతే భయం లేని భక్తి లేకపోతే వదిలేయి, లోకంలో కలిసిపోరు. ఇంక దాని ప్రయోజనం ఏంటి? ఎంత బతుకుపోతే ఇంటికైనా చచ్చినట్టుగా ఆ పరలోకం వెళ్ళకపోతే ఎందుకండి? నేను కూడా శుభ్రంగా ఏ చెక్కుడులో లేకపోతే ఏ మిరకాయ బజ్జీలు పెట్టుకుంటాను, వేసి రక్తం వేజేయి, వంతుడు ఖాళీ ఉందగా. అవును, మరి మీరు మారకపోతే నేను మారాలి. మరి బతుకు తెరువు కాదు కదా మనం దేవుణ్ణి నమ్ముకునేది. ఏమా నిత్యత్వం పరలోకానికి వెళ్ళడానికే కదా, పరలోకం వెళ్ళడానికే కదండి. మనము మారకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మారిన జీవితం లేకుండా, మారిన ప్రవర్తన లేకుండా పరలోకానికి వెళ్ళి గుంపులో లేకపోతే ఈ రోజున ఏంటి ప్రియులారా? యోసేపు జీవితాన్ని బట్టి చాలా స్పష్టంగా ఈ రాత్రి తన సేవకుల్లో నుంచి నీతో, నాతో, మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇంతవరకు నీ దైవజనుల నుంచి నువ్వు మాతో మాట్లాడావు నాయనా. అవును నాయనా, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడని యోసేపు జీవితాన్ని మా ముందు పెట్టి యోసేపులో ఉన్న విషయాలు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయన. నీకు వందనాలు.
అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఈ రాత్రి నీ దైవజనుని ద్వారా మీరు నిలబెట్టి మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడిన విధానమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ యందు భయభక్తులు కలిగిన వారి పట్ల అయా నీవు చేయగలిగిన దేవుడు అని యోసేపు ఏ విధంగా అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు, నిందలు శ్రమలు అయా అవమానాలు ఆయన జీవితంలో ఆయనకు ఎదురైనప్పుడు తండ్రి నీ యందు భయభక్తులు కలిగిన నువ్వు యోసేపును వదలలేదయ్యా. అతనికి నీవు తోడుగా ఉన్నావయ్యా. అతడు చేసేదంతటి మీద అయ్యా నువ్వు సఫలపరిచావయ్యా. ఏమండి అయ్యా, ఫరో మీద అతనికి కటాక్షము నాయన పొతీఫరుకి యోసేపు మీద కటాక్షము కలిగేటట్టుగా చేశావు నాయన. ఇంటి మీదే ఆధిక్యత అధికారం ఉన్నదని నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. నిజమే నాయన, నీ యందు భయభక్తులు కలిగి మేము ప్రవర్తించాలి. నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించాలి అయ్యా. అటువంటి ధన్యకరమైన జీవితాలు మాకు దయచేయండి నాయన. ఒకవేళ నీ యందు భయభక్తులు కలిగి లేవేమో, ప్రవర్తించడం లేదేమో, అందుకే సఫలత అనేది మా జీవితంలో చూడలేకపోతున్నాం. కష్టాలే, శ్రమలే, ఇబ్బందులే నాయన. ఇబ్బందుల్లో సమస్యలు ఉన్న వారికి విడుదలనివ్వండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి విడుదలనివ్వండి. అనారోగ్యముతో ఉన్న వారికి విడుదలనివ్వండి. కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలనివ్వండి. అలాగే నాయన స్కూళ్ళు రీఓపెన్ అవబోతూ ఉన్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ కొరకు తల్లిదండ్రులైన వారు ఆందోళన చెందకుండా ఉన్నట్లుగా తండ్రి ఆర్థిక సహాయాన్ని నీ బిడ్డలందరికీ అందించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. తండ్రి మీరే మహిమ కలిగిన కార్యాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు చేయమని, ఇక్కడ కూడిన బిడ్డలు అలాగే అయ్యా టీవీ ముందు కూర్చుని వాక్యం విన్న కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించమని మా నాథుడైన యేసు నామము పేరిట అడిగి వేడి కూర్చున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కుండ్రెల్లరకు వాక్యం విని బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రపంచపరితెల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.